సిఐడి ఆఫీస్లో ఏం జరిగింది అండ్ ఆ టైంలో సునీల్ గారు ఉన్నారు. అసలు ఆ ఆధర్వంలో ఏం జరిగింది అసలు ఇంతకీ? అవును, ఏమైంది, నన్ను కాళ్ళు కట్టేసి, సో ఒక పక్క కర్ర, ఇంకో పక్క రబ్బర్ బెల్ట్తో దారుణంగా కొట్టి మళ్ళీ నడిపించటం, మళ్ళీ కొడతాం. మూడోసారి డైరెక్ట్గా చెస్ట్ మీద కూర్చుంటే బచ్చం కోళ్ళు ఇరిగిపోవటం. ఇంకా తర్వాత మళ్ళీ దాని నుంచి నన్ను తీయకుండా ఇంకో 2 సార్లు అదే కంటిన్యూ చేసి చాలా దారుణంగా హింసించారు. లక్కీగా బతికా. ఆ తర్వాత నేను ఇంకా పట్టు వదలకుండా అలా పోరాడుతూనే ఉన్నా. అప్పటి నుంచి మరి మీరు అప్పుడు కేసు పెట్టకుండా ఇప్పుడు టీడీపీ అప్పుడు వచ్చిన పెట్టానమ్మా. తర్వాత ఇప్పుడు హైప్కి వచ్చింది అది యాక్చువల్లీ. లేదు. మరి వైసీపీ టైంలో ఉన్నప్పుడు నేను హైప్కి అప్పుడే రాలేదు. నేను అప్పుడే సంఘటన జరిగినప్పుడే సుప్రీంకోర్టులో ఏపీ పోలీస్ తోటి కేసు పెట్టించుకునేంత బుద్ధి తక్కువ కాదు. అప్పుడు చేసిందే ఏపీ పోలీసు, కొట్టించినోడే ముఖ్యమంత్రి. అతడు ముఖ్యమంత్రి కింద ఉండగా ఎక్కడ కేసు నేను ఎలా పెడతా? అందుకని సిబిఐ ఎంక్వైరీ వేయించమని చెప్పి నేను సుప్రీంకోర్టులో అప్పుడే పిటిషన్ వేయడం జరిగింది 2021 మే నెలలోనే. అది ఒక సంవత్సరంన్నర తర్వాత హీరింగ్ వచ్చి, మీరు హైకోర్టులో వేయకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారని చెప్పి హైకోర్టుకి వెళ్ళమన్నారు. తర్వాత హైకోర్టుకి వచ్చాం. హైకోర్టులో వాయిదాల మీద వాయిదా అడుగుతానే ఉన్నారు. ఒక ఇంటరిమ్ డైరెక్షన్ ఇచ్చారు, ఆ టెలిఫోన్ డేటా అంతా భద్రపరచమని, తప్ప సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాల. ఈ లోపు జగన్ పోయాడు, బాబు గారు వచ్చారు. సో పోలీస్ వ్యవస్థ మారింది. సో అందుకని చెప్పి మళ్ళీ సిబిఐలో అవసరం ఉంది, ప్రభుత్వం మారింది కాబట్టి వీళ్ళు కంప్లైంట్ తీసుకుంటే ఇక్కడే ఇన్వెస్టిగేట్ చేయొచ్చు నిష్పక్షపాతంగా అని చెప్పి నేను అప్పుడు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత అది ఎఫ్ఐఆర్ అయింది. సో మనం చాలా నిజాలు ఈనాడు పేపర్లో కూడా చూసాం. సునీల్ కుమార్ ముందు వీడియోలో చూసి, అలా కాదరా కొడతాం, నేను వచ్చి చూపెడతానని చెప్పి కొట్టి, మరి అతను వాళ్ళ బాస్కి అంటే A3 నేను పెట్టిన దాంట్లో జగన్మోహన్ రెడ్డికి చూపెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఆ తర్వాత ఎప్పుడైతే నిన్న పేపర్లో మరి సునీల్ వచ్చినట్టు తెలిసింది, డాక్టర్లు కూడా నిజం చెప్పారు అని వచ్చిందో, ఇతడు ఉన్మాదిలాగా మారిపోయి ఆ సునీల్ కుమార్ నిన్న పేపర్లో పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చాడు. సెంట్రీలు ఎవరు ఏం చెప్పలేదు. అది ఎదురుగా తెలుసు, ఎవరు చేస్తున్నాడు ఇన్వెస్టిగేషను? అక్యూజ్డ్ 1 అతను. సో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. డాక్టర్లకి డిగ్రీ సర్టిఫికేట్లు పోతాయి, అలా రాంగ్ సర్టిఫికేట్లు ఇచ్చామని ఒప్పుకుంటే అని బెదిరిస్తున్నాడు. నేను ఇవాళ మార్నింగ్ సీఎం గారికి, డీజీపీ గారికి ఉత్తరం కూడా రాసి అతను ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ ఎన్క్లోజ్ చేసి, ముందు అర్జెంటుగా ఇతన్ని అరెస్ట్ చేయండి, సాక్షులను భయపెడుతున్నాడు, తక్షణం ఇతన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి ఈరోజు ఉదయమే నేను మీడియా కూడా రిలీజ్ చేశాను. సో సిఐడి ఆఫీస్లో, మంగళగిరి సిఐడి ఆఫీస్లో మీరు ఇంత దారుణానికి ఎదుర్కొన్నారు కదా. సో మరి ఇప్పుడు రైట్ నౌ మీకు ఎదురుగా ఆ మనిషి సునీల్ గారు కనుక ఉంటే మీరు ఎలా శిక్షిద్దాం అనుకుంటున్నారు? అంటే అఫీషియల్గానే సో తనకు కూడా తెలియాలి ఆ పెయిన్ అని అంటే ఏం లేదు, నన్ను కొట్టాడు కదా, దగ్గర ఉండి కొట్టాడు కదా అని నేను కొట్టాలని అనుకోను. సో కుక్క కాటికి మళ్ళీ మనం కుక్కలా కరిసేయం కదా, చెప్పుతో కొడతాం, అంతే కదా. కుక్క కరిసిందని మీరు కుక్కని కరవరు కదా, కుక్క కాటికి చెప్పు దెబ్బ అనే సామెతలో మనకి. అలాగా అతను అది ప్రూవ్ అవుతుంది. ప్రూవ్ అయితే పోలీస్ అధికారి తప్పు చేసినప్పుడు 3rd డిగ్రీకి వెళ్ళినప్పుడు చట్టంలో అప్ టు 10 years శిక్ష ఉంది. సో 10 ఏళ్ళు కాకపోయినా 7 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి మధ్యలో అతనికి జైలు శిక్ష అయితే ఉంటుంది.